భారతదేశపు తొలి మహిళా స్వతంత్ర సమరయోధురాలుగా గుర్తింపు పొందిన వీరనారి. ఈమె 1525లో కర్ణాటకలోని ఉల్లాల మంగళూరు దగ్గర చౌట వంశంలో పుట్టింది. చౌట వంశం అంటే తుల్నార్ రాజులు. చాలా శక్తివంతమైన రాజ్యం. అబ్బక్క చిన్నప్పటి నుంచి యుద్ధ విద్య, రాజనీతి అన్నీ నేర్చుకుంది. 16 ఏళ్లకే ఉల్లాల రాణి అయింది. పెళ్లి చేసుకుంది కానీ భర్త ఆమెను గౌరవించలేదు. చివరికి భర్తను విడిచి 3 కూతుళ్లతో ఒంటరిగా రాజ్య పరిపాలన చేసింది. 1498లో వాస్కోడిగామా ఇండియాకు వచ్చాక పోర్చుగీసులు గోవా, మంగళూరు, కాలికట్ పోర్ట్ ని ఆక్రమించారు. వాళ్ళ లక్ష్యం స్పైస్ ట్రేడ్ మొత్తం తమ చేతిలో పెట్టుకోవడం. దానికి ఉల్లాల రాణి అడ్డు వస్తే పన్ను కట్టు లేదా రాజ్యం ఇచ్చాయని బెదిరించారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. దాంతో పోర్చుగీస్ జనరల్ ఒక పెద్ద ఆర్మీతో ఆ ప్రాంతం మీద దాడి చేశారు. అబ్బక్క రాత్రిపూట గెరిల్లా దాడులు చేసింది. వాళ్ళ గన్స్ ను దొంగిలించి తిరిగి వాళ్ళ మీద ఫైట్ చేసింది. దాంతో పోర్చుగీస్ ఆర్మీ పారిపోయింది. మొదట ఘన విజయం సాధించింది కానీ మళ్లీ పోర్చుగీసులు సముద్రం నుండి దాడి చేశారు. అబ్బక్కకి చిన్న చిన్న ఓడలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ ఓడలతోనే పోర్చుగీస్ భారీ షిప్స్ ని ఆపేసింది. వాళ్ళు ఫైట్ చేస్తే తుల్నాడు యోధులు ఈదుకుంటూ వెళ్లి ఓడలు కాల్చేశారు. పోర్చుగీస్ రికార్డులో కూడా రాశారు, ఈ రాణి నావికా దళం కదలని సముద్రం గోడలా ఉంది అని. అలా 3 సార్లు ఓడించింది. చివరికి పోర్చుగీస్ జనరల్ 1570లో అబ్బక్క మాజీ భర్తకి లంచం ఇచ్చి మరీ కుట్ర పన్నారు. ఆ రాత్రి ఆమెను మోసం చేసి పట్టుకుని గోవా ఇక్కడే జైల్లోనే ఆమె మరణించారు. కానీ ఆమె యుద్ధం మాత్రం ఆగలేదు. ఆమె కూతుళ్లు, మనవరాలు మళ్లీ పోరాడారు. పోర్చుగీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించలేకపోయారు. ఇప్పటికీ కర్ణాటకలో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ పేరు రాణి అబ్బక్క అని ఉంటుంది. మంగళూరులో ఆమె స్టాచ్యూ కూడా ఉంది. అలాగే కర్ణాటక ప్రభుత్వం ఆమె పేరిట అవార్డు కూడా ఇస్తుంది. ఇలాంటి చరిత్ర రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని ఫాలో అయిపోండి.